సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, లాస్ట్ వీక్ ఒక క్లయింట్ ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అని చెప్పారు. సరే, పేరు గిరదంతా మనం ప్రస్తావించుకుంటూ మాట్లాడకూడదు. వాళ్ళకి సంబంధించి ఏదో ఒక రిక్వైర్మెంట్ కూడా ఏదో రాసుకున్నారు అని చెప్పారు. ఆ రాసుకున్న దాన్ని మీరు నాకు పంపించారు. అది నేను ఇప్పుడు ఇక్కడ నా బుక్లో రాసుకున్నాను. ఒక్కసారి చదువుతాను. మీరు చెప్పి మీరు పంపించి చదువుతాను. నా వయసు 50 సంవత్సరాలు. నేను ఒక ఫార్మా కంపెనీలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా శాలరీ నెలకు 2 లక్షల రూపాయల వరకు వస్తుంది. నా నెల ఖర్చులు నెలకు దాదాపు 75,000 రూపాయల వరకు ఉంటాయి. ఇప్పటి నుంచి నెలకు 50,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మా పిల్లలు కూడా రీసెంట్ గా వాళ్ళ జాబ్స్ లో జాయిన్ అయిపోయారు. పిల్లలకు కూడా 23, 24 సంవత్సరాల వయసు ఉంది. వాళ్ళు కూడా ఈ మధ్య ఉద్యోగాలు వచ్చి జాబ్ లో జాయిన్ అయిపోయారు. నేను రీసెంట్ గా మా ఊర్లో నా వాటా కింద పొలం అమ్మితే దాదాపు 1 కోటి రూపాయల వరకు డబ్బులు వచ్చాయి. సో ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఆ 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే మనకి ప్రతి నెల ఒక 20 నుంచి 25,000 రూపాయల వరకు రెంట్ అమౌంట్ వస్తాయి కదా. ఆ రెంట్ అమౌంట్ని మనం ఏదైనా ఈఎంఐల కోసమో లేకపోతే వేరే ఇతర ఖర్చుల కోసం ఏదైనా ఉపయోగించుకుందాం అంటూ కూడా చెప్తున్నారు. సో మరి ఇప్పుడు నా 50 ఏళ్ల వయసును దృష్టిలో ఉంచుకొని నా చేతిలో ఉన్న ఈ 1 కోటి రూపాయల్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేదంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పినట్లుగా ఏదైనా ఒక అపార్ట్మెంట్ లో ఒక పోర్షన్ కొనుక్కొని దాన్ని నెలకు ఒక 20-25 వేలకు రెంట్కి ఇచ్చి ఆ రెంట్ డబ్బులతో ఏదైనా వేరే ఈఎంఐస్ కట్టుకోవడం లేదంటే వేరే ఖర్చులు పెట్టుకోవడం మంచిదా? ఓకే. సో బేసిక్ ఈ కేసులో ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొని రావాలి. ఇక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ కొనడం మన పని కాదు. రియల్ ఎస్టేట్ అయినా ఒక అపార్ట్మెంట్ కొనడం, ఒక అపార్ట్మెంట్ ఇస్ అ ప్రోడక్ట్, మ్యూచువల్ ఫండ్ ఇస్ అ ప్రోడక్ట్, ఇన్సూరెన్స్ ఇస్ అ ప్రోడక్ట్, ఇవన్నీ ప్రోడక్ట్స్. ఇక్కడ మన జీవితంలో ఏముంటుంది అంటే ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ అనేది ఏ ప్రోడక్ట్స్ ద్వారా తెచ్చుకోవాలి అనేది ఇక్కడ మన ఛాలెంజ్. సో ఆయన చెప్పిన లెక్క ప్రకారం 1 కోటి రూపాయలు డబ్బులు వస్తున్నాయి, 75,000 రూపాయల వరకు ఖర్చులు ఉన్నాయి, నెలకి 50,000 ఇక పైపెచ్చి పెట్టుబడి పెట్టుకోగలుగుతారు. మిగతా ఖర్చులకు పిల్లలు పోతుంటాయి, వాటికి పిల్లలు కూడా ఉద్యోగాలు వచ్చేసాయి, ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇక సరిగా బాధ్యతలు కూడా పెద్దగా ఏం లేవు, అవన్నీ కూడా తీరిపోయినాయి. సో ఇక్కడ రిటైర్మెంటే పెద్ద ఛాలెంజ్. ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే, ఈ ఒక్క కేసు అని కాదు, ఈ కేసుని మళ్ళీ అడ్రస్ చేస్తాను. అసలు ఈ కేసుకి సంబంధించి ఈయన ఎండింగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొక కథ చెప్తా. 60 సంవత్సరాల వయసు, మంచి ఇంజనీర్, ఇట్లాంటి ఒక ఫార్మాసిటికల్ ఏదో ఒక మంచి దాదాపుగా 5 లక్షలు 6 లక్షల ప్యాకేజ్, 5 లక్షలు అనుకుంటా నెలకి. రిటైర్మెంట్ అయిపోయింది, 1 రూపాయి సేవింగ్స్ లేవు. రిటైర్ అయిన తర్వాత కొంత డబ్బు ఏదో 1 కోటిన్నర 2 కోట్లు ఏదో వచ్చినట్టున్నాయి. ఆ డబ్బులు వచ్చిన తర్వాత సేమ్ ప్రెషర్, అపార్ట్మెంట్ కొంటే నెలకు ఒక 30,000, 40,000, 50,000 రెంట్ వస్తుంది, మనం దాంతో బతుకుతామని. ఐ ఆస్క్డ్ హిమ్ ఏ క్వశ్చన్, సార్ మీ జీతం 5 లక్షలు అంటే మీకు ఖర్చు ఎంత అని. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఉంటుంది సార్ 1,50,000 అని అన్నాడు. మరి ఎట్లా సార్ అని అన్నా. ఏముంది సార్, బెంగళూరులో ఒక ఉద్యోగం ఎత్తుకుంటున్నాను అన్నాడు. అదే రిటైర్ అయ్యారు కదా అని అంటే అఫీషియల్గా 60 ఏళ్ళకి రిటైర్ అవ్వాలి సార్, ఇక ఆ తర్వాత మమ్మల్ని ఏదో ఒక చిన్న పొజిషన్లోకి తీసుకుంటారు సార్, అక్కడ 1,50,000 వస్తుంది, అది నా ఖర్చుల మందం సరిపోతుంది సార్, ఇంట్లో వాళ్ళు గోల్ తట్టుకోలేకపోతున్నా, అపార్ట్మెంట్ కొనేస్తాను సార్ అని అన్నాడు. ఇక్కడ నాకు ఒక పాయింట్ అడిగాను. 60 ఏళ్ళు పనిచేశారు, మనిషికి పనికి మధ్యలో ఒక గ్యాప్ రావాల్సిన టైం మీకు వచ్చింది, ఇంకా విశ్రాంతి తీసుకోవాల్సిన టైం వచ్చింది. దాదాపుగా 30-35 సంవత్సరాలు ఊరుగాని ఊరు తిరిగారు, సముద్రాలు దాటిపోయారు, ఎక్కడెక్కడో పనిచేశారు, పిల్లల్ని మంచి మంచి ప్లేస్లో సెటిల్ చేశారు. ఆయన జీవితం అంతా, ఆయనకు వచ్చిన ఆదాయం అంతా కుటుంబాన్ని సెటిల్ చేయటము, పిల్లల్ని సెటిల్ చేయటము బాగా చేశారు, అద్భుతంగా సెటిల్ చేశారు, మంచి ఇల్లు అద్భుతంగా సెటిల్ చేశారు అందరినీ. వాళ్ళందరూ బాగా వెల్ సెటిల్డ్ అయిపోయారు. 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మీరు ఇంకా పని చేయాలంటున్నారు చూసారా మీ ఫుడ్ కోసం. నాకు ఇదే ప్రాబ్లం అనిపిస్తుంది సార్, బాధ అనిపిస్తుంది ఈ అంశం నాకు. దట్ ఈస్ ద సాడ్ రియాలిటీ. యా. ఇంకా ఉద్యోగం చేయాలా సార్ మీరు?
4-5 లక్షల జీతం తీసుకున్న మీరు ఇప్పుడు నెలకి 1,50,000 ఖర్చును మీటు కావటం కోసం మీరు మళ్ళీ ఎక్కడో బెంగళూరు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర డిస్ట్రిబ్యూట్ అయిపోయి దాని బదులు 2 కోట్ల రూపాయలు శుభ్రంగా ఎక్కడో చోట ఎస్డబ్ల్యూపీ లాంటి ప్రోడక్ట్లో పెట్టుకున్న కనీసం 1,00,000 ఎంతో కొంత వస్తుంది కదా సార్. ఇప్పుడు మీరు అంత దూరం పోయి పనిచేసేదాని బదులు మీకున్న అనుభవానికి మీ ఇంటి పక్కన ఎవరో ఒకళ్ళు 75,000 80,000 జీతం ఇస్తారు, టైం పాస్ నడుచుకుంటూ పోయి వచ్చినా మీకు డబ్బులు ఇస్తారు. మీకున్న అనుభవానికి అంత మంచి పొజిషన్ నుంచి వచ్చారు, మీరు గైడ్ కింద పెట్టుకుంటారు మిమ్మల్ని. ప్రశాంతంగా ఒక ఎస్డబ్ల్యూపీ లాంటిది ప్లాన్ చేసుకోండి సార్. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి పైపెచ్చు, ఏదైనా పెద్దది అవసరమైతే ఎక్కడికి వెళ్తారు, రేపు ఆరోగ్యం బాగోక ఉద్యోగం చేయకపోతే మీ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఆల్రెడీ 60, నెక్స్ట్ వచ్చేది ఏంటి? పిలవకపోయినా ఆరోగ్య సమస్యలు, వద్దన్నా వస్తాయి, పిలవపోయినా వస్తాయి. చేయగలుగుతామా ఉద్యోగం? ఈ యాజ్ ఇట్ ఈస్ కేస్ 50 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు 40 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళైనా వర్తించుకోవాలి. ఆయన పిల్లల్ని సెటిల్ చేయడం మీద ఫోకస్ పెట్టండి. ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నా, మీరు సంపాదించేదాన్ని 3 భాగాలు చేయండి. 2 పిల్లలు ఉంటే 3 భాగాలు, ఒకడే పిల్లడు ఉంటే 2 భాగాలు చేయండి అని. 2 పిల్లలు ఉంటే 3వ భాగం మీకు, ఒకడే పిల్లవాడు ఉంటే 2వ భాగం మీకు. వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ మీరు అంతే ఇంపార్టెంట్. ఎందుకు? ఇప్పుడు మీరు ప్రాపర్గా లేకపోతే పిల్లలకే భారం అవుతారు. మరి వాళ్ళు సంపాదించే ఆ ₹1 నుంచి వాళ్ళ ఖర్చులన్నీ లేవ తీసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళ జీవితాన్ని ఎదడమే కష్టంగా ఉన్న రోజులు ఇవి. మళ్ళీ మీరు భారంగా మారతారా? ఈ రోజు మీ రిటైర్మెంట్కి మీరు ప్లాన్ చేసుకోకపోతే, మీరు ఏ పిల్లల భవిష్యత్తు కోసం అయితే కష్టపడుతున్నారో ఆ పిల్లలకి భవిష్యత్తు లేకుండా పోతే, మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ లేకపోవడం వల్ల. మరి మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్ని ఎంత జాగ్రత్తగా మీరు ఆర్గనైజ్ చేసుకొని నెల ఖర్చుల మందం డబ్బుల్ని తీయడానికి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ₹1,00,00,000 ఈ కేసుకొద్దాం. ₹1,00,00,000 తీసుకెళ్ళి అపార్ట్మెంట్ కొంటారు, నెలకి 25,000 రెంట్ వస్తుంది, సంవత్సరానికి 3 లక్షలు, 3% స్టాండర్డ్ ఫార్ములా. 10 సంవత్సరాలు ఎంత అవుతుంది? అయితే 50,000 అవుద్ది. ఇప్పుడు మీ ఖర్చు ఎంత? 75,000. 10 సంవత్సరాల తర్వాత కూడా 75,000 ఉండదు కదా, అంతకంత పెరిగిపోతుంది. బేస్ కేస్ సినారియోలో అది 1,50,000 అవుతుంది. బేస్ అంటే రియల్ టైమ్ సినారియోలో అప్రాక్సిమేట్గా 2 లక్షలు అవుతుంది. 1,80,000 to 2 lakhs మధ్యలో అవుతుంది. సో బేసిక్ ఒక ₹2 లక్షల ఖర్చును మీరు ఎఫర్ట్ చేయాలి అని అంటే, మీ దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ బై దట్ టైం, మీ దగ్గర బేస్ కేస్ సినారియో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ 8 కోట్లకు విలువ చేసేది ఉండాలి. రెసిడెన్షియల్ అయితే, కమర్షియల్ అయితే బేస్ కేస్ సినారియో 4 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉండాలి. ఇప్పటికిప్పుడు అవన్నీ సాధించలేం కదా. ఇంకా మనం చేయగలిగింది ఏంటి? ఉన్నదాన్ని ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ₹1,00,00,000 మనం వెళ్ళి పెద్ద కమర్షియల్ ప్రాపర్టీని కొనలేం, 75,000 రెంట్ వచ్చేది అయితే కొనలేం, తీసి పక్కన పడేది, ఇక దాన్ని ఏం చేయలేం. ఇప్పుడు మనం చేయగలిగేది ఏంటి? మళ్ళీ ఏమనంటే మ్యూచువల్ ఫండ్ అంటే రేవంత్ అని అనుకోకండి. మ్యూచువల్ ఫండ్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోడక్ట్, ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పటికే అడుగుతా, దానికంటే పెద్ద రిటర్న్ ఇచ్చేది ఉంటే ఎప్పటి నేను నేర్చుకుంటా. నాకు చిరాకు వస్తుంది మా క్లయింట్స్కి అది చెప్పి కొత్తది ఏంటో చెప్పండి రా అని. ఓకే, సో బేసిక్ ఇప్పుడు 50,000 SIP చేస్తా అంటున్నారు కదా. 50,000 SIP 60 సంవత్సరాల వరకు కంటిన్యూ చేశారంటే ఆయన ₹1,10,00,000 అవుతుంది. అది కార్పస్ 12% రిటర్న్, స్టాండర్డ్ రిటర్న్. ఈ ₹1,00,00,000 కనుక ఇన్వెస్ట్ చేసి వదిలేశారు అని అంటే మనకు అది 10 yearsలో ఒక 3-3.5 కోట్ల మధ్యలో అవుతుంది. అది అప్రాక్సిమేట్గా. ఈయన SIP చేసేది ₹1,00,00,000 అవుతుంది. అదొక బేస్ కేస్ సినారియో 3 వేసుకుందాం, ఎక్కువ వద్దు, 3 కోట్లు వేసుకుందాం. అదొక 3, ఇది ఒక 1 కోటి, 4 కోట్లు అవుతుంది. ఈ ₹4 కోట్ల అయిన తర్వాత ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ అండ్ ఒక మంచి ప్రాపర్టీ దొరికితే బై ఏ కమర్షియల్ ప్రాపర్టీ, అప్పుడు కూడా మీకు సరిపడా రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇఫ్ నాట్, SWP ఈస్ అగైన్ బెస్ట్ ప్లాన్. హవెవర్ బేస్ కేస్ సినారియో 12% జనరేట్ అవుతుంది అనుకుంటే, మీరు 6% విత్డ్రా చేసినా కానీ నెలకు ₹2 లక్షల విత్డ్రా చేసినా డబ్బులు అక్కడికి పో. సో బేసిక్గా యూ హ్యావ్ 2 options. బై అ కమర్షియల్ ప్రాపర్టీ ఎట్ దట్ టైం, రైట్ అవే కొనలేం కదా 4 కోట్ల ప్రాపర్టీని అయితే. ఇప్పుడు కొనాలి అన్నా కానీ బేస్ కేస్ మనకి ఇప్పుడు ఒక 1.5-2 కోట్లు కావాలి. ఇప్పుడు మీ దగ్గర అయితే ₹1,00,00,000 ఉన్నాయి, రైట్ అవే కొనలేం కాబట్టి. సో వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ లైక్ ఇన్వెస్ట్ నౌ, వెయిట్ ఫర్ ద టైమ్. ఒకసారి ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత దెన్ రివ్యూ యువర్ ఫైనాన్షియల్ కండిషన్ అగైన్. మీకుండే ఎక్స్పెన్సెస్ అంతే ఉన్నాయా, లేకపోతే తక్కువగా పెరిగాయి, ఎక్కువగా పెరిగాయి అనేది, అండ్ అవైలబిలిటీస్ ఏమున్నాయో చూద్దాం. 10 yearsలో ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ కూడా చాలా మారుతాయి. టు మై ఎక్స్పెక్టేషన్ రీట్స్ చాలా విస్తరిస్తుంది ఆ టైంకి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా రీట్స్, ప్రాపర్టీస్, రెంటల్ ప్రాపర్టీస్ చాలా పెరుగుతాయి. 10 years ఆఫ్ టైం ఉంది, ఇంకా ఎవాల్వ్ అవుతోంది.
ఫిజికల్ ప్రాపర్టీ కాకపోయినా కానీ రీడ్స్ త్రూ అయినా సరే కమర్షియల్ రియల్ ఎస్టేట్ మనం ఓన్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ సమ్ టైం, 10 సంవత్సరాలు ఉంది. బట్ ఈ 10 సంవత్సరాల కార్పస్ అక్యుములేషన్ కోసం మ్యూచువల్ ఫండ్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఆఫ్టర్ 10 years విల్ సీ ఇట్ రివ్యూ చేసిన తర్వాత అప్పుడు రీడ్స్ పద్ధతిలోనా లేకపోతే డైరెక్ట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మనం ఎఫర్ట్ చేయగలుగుతాం. అప్పటికే 4 కోట్లకి ఏం దొరకదు కమర్షియల్ డైరెక్ట్ రియల్ ఎస్టేట్ అయితే. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ డివిడెంట్ బేస్డ్ ఎంత రావాలి, రీడ్ బేస్డ్ రెంటల్ ఎంత రావాలి, ఇంట్రెస్ట్ ఎంత రావాలి, వీ కెన్ సిట్ అండ్ క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ దట్ సిచ్యువేషన్ అని చెప్పి. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అప్రోచ్. ఇక్కడ ఏమైంది, ప్రాబ్లం ఉంది, దాని చుట్టూతో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏదో ఒక ప్రోడక్ట్కి వెళ్ళిపోకూడదు, ప్రాబ్లం వెళ్ళి ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళకూడదు. ప్రాబ్లంతో ఒక సొల్యూషన్ క్రియేట్ చేయాలి. ఆ సొల్యూషన్కి ఏ ప్రోడక్ట్స్ సూట్ అవుతాయో చూడాలి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అప్రోచ్ ద ప్రాబ్లం. రైట్ రేవంత్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.